నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను అధికారులు అధిగమించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. సహకార సంఘం ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ కనుమూరి వెంకట సుబ్బరాజు. రోడ్డు మార్జిన్లో వాహనాలు పార్కింగ్ చేసుకోరాదు. అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ డౌన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు. స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో ఆయన స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ బాపట్ల దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర ప్రగతి సాధనకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీటిని అందించడం చాలా ముఖ్యమన్నారు. పబ్లిక్ హెల్త్ నుండి 49% కుళాయి కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 43% కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ఏమిటన్నారు. మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రాలు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయాలన్నారు. శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని వినియోగించుకోవడం, వాటిని సురక్షితమైన పద్ధతిలో బయటకు విడుదల చేయడం వంటివి చేయాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 4493 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా కేవలం 200 మాత్రం చేయడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్ ప్లాంట్లన్నింటిలోనూ నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ కింద 49.93 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉండగా కేవలం 2 కిలోమీటర్లు నిర్మించడం ఏమిటని నిలదీశారు. చాలా పనులు టెండర్ దశలో ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ఎన్బి రహదారి నిర్మాణ పనుల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. 3 నెలల్లో 28.93 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని లక్ష్యం కాగా కేవలం 14.2 కిలోమీటర్లు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. త్వరితగతిన లక్ష్యాలు చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా 700 గృహాలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు 259 నిర్మించడం ఏమిటన్నారు. లబ్ధిదారులను చైతన్యపరచడం, అప్రమత్తంగా నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేపీఐసీ ప్రమాణాలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు. భూగర్భ ఖనిజ సంపదపై దృష్టి సారించాలన్నారు. పీఎంసీ పథకంలో 5 కోట్ల నిధులు జిల్లాకు మంజూరు కాగా 87 పనులకు గాను 28 పనులకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమృత్ 2 పనులు చేపట్టాలన్నారు. ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సిపిఓ షాలిం రాజు, విద్యుత్ శాఖ ఏసీ ఆంజనేయులు, గృహ నిర్మాణ శాఖ పీడి వెంకటేశ్వర్లు, ఆర్ఎన్బిడి అరుణకుమారి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనరేటెడ్ దీనికి ఏం టార్గెటే లేదు. ఎందుకు సార్ చిన్న సబ్మిషన్ సార్, ఇది మన అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ప్రస్తుతానికి సీవేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లేదు సార్. ఎక్కడ కూడా ఎస్టీపీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు సార్. రీసెంట్ గా మనకి చీరాలలో ఒక 5 MLD సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, బాపట్ల ఒక 3 MLD సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనకి శాంక్షన్ చేస్తున్నారు సార్. ఆ 2 చీరాల సైట్ ఇష్యూ ఉంటే ఆ సైట్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేసుకొని చీరాల అయితే స్టార్ట్ చేయడం జరిగింది సార్. బాపట్ల కూడా ప్రోగ్రెస్ లో ఉంది సార్. ఆ రెండు కలిపి 5+3 8 MLD STPs ఒక 1 year టైం పడుతుంది సార్ కంప్లీట్ అవడానికి. మీకు టార్గెట్ రిజైన్ చేస్తారంటున్నారు. ఇన్ అడిషన్ చిన్న సబ్మిషన్ సార్. ఇన్ అడిషన్ టు దట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనకి బాపట్లలో ఇంకొక 2 STPs, చీరాలలో ఇంకొక STP, రేపలలో ఒక 2 STPs శాంక్షన్ చేసింది సార్. వాటిని కూడా టెండర్స్ కాల్ఫర్ చేసినారు సార్ ఎస్సీసీ వాళ్ళు. ఆ టెండర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు సార్ ఫైల్ ఎగ్జిక్యూషన్ చేయమని. అవి కనుక కొంచెం సైట్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ లేకుండా సైట్ ఇష్యూస్ రిజాల్వ్ చేసేసుకుంటే ఇమీడియట్ గా వాటిని కూడా గ్రౌండ్ చేసేస్తాం సార్. అవి కూడా సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేశారు. అవి ధనుర్మాసంలో ఆచరించే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు భక్తులకు సకల శుభాలు కలిగజేస్తాయని అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ భూనిద సమేత జనార్దన స్వామి ఆలయంలో శ్రీనివాసాచార్యులు తిరుప్పాపై 24వ పాశుర చేసి విశిష్టతను వివరించారు. మహిళా భక్తులు 24వ పాశురంను పారాయణం చేశారు. దీపాలు చేతబూని ఆలయ ప్రదక్షిణ చేస్తూ కోలాటం, గీతాలు పడుతూ భజన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే వానలు కురిసి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమత్స పార్వతమ్మ, తునుగుంట్ల రామ్మోహన్ రావు, పానుగంటి హరినాథబాబు, ఉప్పి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ భూనీలా సమేత జనార్దన స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి వ్రతంలో భాగంగా ఇవాళ అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం కాబడింది. 24వ పాశురం పరమాత్మకి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ మన కోరికలన్నీ కూడా నివేదించేటువంటి అపూర్వమైనటువంటి ఘట్టం ఇవాళ ఉన్నది. కనుక ఈ ఘట్టం వల్ల కర్లపురి వాసుల్లో ఉండేటువంటి సమస్త భక్తజనులు, ప్రపంచంలో ఉండేటువంటి ప్రాంతాలలో కూడా సుఖశాంతులు కలగాలని ముఖ్యంగా ఈ సందర్భంగా దీపం వెలిగించి కోరుకుంటూ
అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో కష్టపడి పూలమాలికలు అల్లి స్వామివారికి సమర్పించినటువంటి భక్త బృందమైనటువంటి కాపు రామాలయం మందిరం యొక్క భక్తులందరికీ కూడా అదేవిధంగా కోలాట కార్యక్రమాలతో చక్కని పాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తూ నెల రోజుల పాటు ఆ పరమాత్మ యొక్క సేవను వాళ్ళు అందుకున్నందుకు ఈ సందర్భంగా జనార్దన స్వామి వారు అదేవిధంగా సీతారామచంద్రుడు అందరూ కూడా దివ్య ఆశీస్సులు వాళ్ళకి కలిగి వాళ్ళకి మనసులో ఏది కావాలంటే అది, వాళ్ళ పిల్లలకు వివాహం కావాలంటే వివాహం, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం, ఆనందం కావాలంటే ఆనందం, పుత్రులు కావాలంటే పుత్రులు, పౌత్రులు కావాలంటే పౌత్రులు కలగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్లో వెంచేస్తున్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణం నందు ధనుర్మాస వ్రతంలో భాగంగా 24వ రోజు అమ్మవారి విశేష పాసురాన్ని పఠిస్తూ అమ్మవారికి హారతి సమర్పించి అండాలు అమ్మవారి దీపాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కేశవాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శుభ సంస్థుత గోవింద శ్రీ గోవింద పదవ తరగతిలో విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత పొందాలని ఎస్టీయూ శాఖ జిల్లా నాయకులు బొంత వెంకటేశ్వర్లు అన్నారు. కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్టీయూ స్టడీ మెటీరియల్ చేంజ్ ప్రధానోపాధ్యాయులు టీ విజయశ్రీ చేతులపై అందించారు. ఈ సందర్భంగా బొంత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇచ్చిన మెటీరియల్ విలువైందని జాగ్రత్తగా చదువుకొని అందరూ మంచి మార్కులతో పాస్ కావాలని కోరారు. ఈ స్టడీ మెటీరియల్ ఆ పాఠశాలలో పిఎస్ ఉపాధ్యాయురాలు వీరజ్యోతి సహకారంతో అందించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ ఉపాధ్యాయ నాయకులు ఓ శ్రీనివాసరావు, సుభాని, భాష, వీరజ్యోతి, రాజేష్, వేములమ్మ తదితరులు పాల్గొన్నారు. మన కర్లపాలెం జడ్పీ పాఠశాలలో వీరజ్యోతి గారి ఆర్థిక సహాయంతో ఈరోజు 10th క్లాస్ పిల్లలకి మెటీరియల్ని ప్రధానోపాధ్యాయులు గారు విజయశ్రీ గారి చేత మెటీరియల్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ మెటీరియల్ని 10th క్లాస్ విద్యార్థులు చక్కగా చదువుకొని ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకుని మంచి మార్కులు, గత సంవత్సరం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులు అంటే 600 కాను 500 పైన మార్కులు ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరం మరి 600కి 600 మార్కులు వచ్చే విధంగా మెటీరియల్ అన్ని పొందుపరిచినారు. కాబట్టి మరి విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెటీరియల్ చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి పాఠశాలకు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ, రోడ్డు మార్జిన్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి కాదని అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ డౌన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అధికారులు కూడా చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఓ పరమాందర్ రెడ్డి, బాపట్ల డీఎస్పీ రామంజనేయులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. డివైడర్గా ఆనుకున్న లైన్లో ఏ వెహికల్ వెళ్ళాలి, డివైడర్ తర్వాత సెకండ్ లైన్లో ఏమన్నా వెళ్ళాలి, లాస్ట్ లైన్లో ఏం వెళ్ళాలి నేను చెప్తాను. ఫస్ట్ లైన్లో హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళాలి, నెక్స్ట్ లైన్లో మీడియం స్పీడ్, లాస్ట్ లైన్లో లో స్పీడ్ వెహికల్స్ వెళ్ళాలి. దయచేసి మీకు రోడ్ మార్జిన్స్ అనేది ఇచ్చింది ఎమర్జెన్సీ పర్పస్లో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే వాహనాలు నిలపడానికి నిర్దేశించింది. రోడ్ మార్జిన్ అనేది మనకు నచ్చిన పార్కింగ్ చేసుకోవడానికి అనేది మాత్రం కాదు. డ్రైవర్లు డ్రైవింగ్ సరిగా చేతకాకపోవటం వలన, రోడ్డు మీద ఎలా ప్రయాణం చేయాలనేటువంటి అవగాహన లేకపోవటం వలన, అలాగే ఎదుటి బండి ఎంత స్పీడ్లో వస్తుంది, ఈ లోపే మనం రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతామని ధీమాతోటి, అలాగే వాడే ఆగిపోతాడులే మనదేమైంది మనం వెళ్ళిపోదాం, మనల్ని చూసి ఎదుటి వ్యక్తి లారీ కానీ బస్సు కానీ వాడు ఆపుతాడులే అని మోటార్ సైకిలిస్ట్ కానీ సైకిలిస్టులు కానీ అతి నమ్మకం మీద వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చేసే చిన్న చట్టం కూడా ఒక ప్రాణాన్ని తీసేస్తుంది. ప్రాణాన్ని మనము బలికొంటున్నాం అనే విషయాన్ని ప్రతి డ్రైవరు కూడా మనసులో పెట్టుకోమని చెప్పి కోరుతూ ఉన్నా.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారని అక్కువతో విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి యోజన సంఘాల నాయకులపై రౌడీ షీట్, పీడీ యాక్టులు పెట్టడం దుర్మార్గమని వాటిని వెంటనే ఎత్తివేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మేకల బిజిలీబాబు డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో విద్యార్థి యోజన సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ధర్నా చేసి ముఖ్యమంత్రిని ప్రశ్నించారని అక్కస్తో ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపైన కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఉద్యమాల కేసుని సాకుగా చూపిస్తూ రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని, మరికొన్ని జిల్లాల్లో ప్రజా సంఘాల నాయకులపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తూ అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉందా లేదా రెడ్ బుక్ పాలన నడుస్తుందా ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అడుగుతున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదని దాని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచవరపు రవికుమార్, వైఎస్ఆర్ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు సోహిత్ యాదవ్, వైఎస్ఆర్సీపీ యోజన విభాగ రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన జయభారత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, వైఎస్ఆర్ విద్యార్థి విభాగ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ పర్వేజ్, ఆవుల గోపి, ఐల యేసుబాబు, వైఎస్ఆర్ యువజన విభాగం ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపు విద్యార్థుల నాయకుల ఐక్య కార్యాచరణ ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులపై విద్యార్థులు కాలేజీలో గాని, హాస్టల్స్ లో గాని విద్యార్థులు పడుతున్న సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులందరూ వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులు విద్యార్థులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతులు గాని, హాస్టల్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ గాని ఇలాంటి చాలా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో విద్యార్థి నాయకులు హాస్టల్ ని సందర్శించడం, అక్కడ సమస్యలను వెలికి తీయటం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పై విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల విద్యార్థి నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం, వాళ్ళపై కేసులు పెట్టడం, వాళ్ళ రిమాండ్ తరలించడం. ఎగ్జాంపుల్, మేము తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము తాడేపల్లి వెళ్తున్న క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగండ చైతన్య గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇలాంటి అదే విద్యార్థి నాయకులు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు విజయవాడలో కూడా ఇట్లా అక్రమ అరెస్టులు పెట్టడం, రిమాండ్ తరలించడం జరుగుతుంది. సో విద్యార్థి నాయకులపై జరుగుతున్న పోలీసులు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడిని విద్యార్థి నాయకులు చేస్తున్న ఈ కార్యాచరణ అణిచివేయాలని ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న విద్యార్థి నాయకులు అణిచివేస్తే ఏదో విద్యార్థుల సమస్యలు బయటికి రావాలనుకుంటా ఉన్నారు. ఇక నుంచి విద్యార్థి సంఘాలందరం ఐక్యంగా విద్యార్థి సమస్యలపై ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మేము విద్యార్థి నాయకులని కంపల్సరీగా మీరు అరెస్ట్ చేస్తే ఇంకొక నాయకుడు పుట్టుకొస్తారు. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే విద్యార్థులకి హాస్టల్స్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ త్వరగా ఇచ్చే విధంగా మీరు ఆ కూటమి ప్రభుత్వం ముందుకు నడిపించాలని ఈ యొక్క కార్యాచరణ మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు విద్యార్థి సంఘాలన్నీ కలిపి రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు మేము నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలపడం వరకు మేము శాంతియుతంగా ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విద్యార్థి నాయకులందరూ, విద్యార్థి నాయకులు, అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఒకే తాటిపై రేపు ఈ చిన్న నిరసన కార్యక్రమం తెలియజేయాలని తెలియజేస్తున్నాం. మీ కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పీపీపీ పద్ధతిని వ్యతిరేకంగా ప్రయత్నించినందుకు కొంతమంది యువజన విభాగానికి సంబంధించిన నాయకుల మీద, యువకుల మీద అక్రమ కేసులు బనాయించడం కాకుండా వారిపై రౌడీ షీట్లు కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మంచి పాత్ర వహిస్తూ ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కానీ, అవసరాలను కానీ తీర్చడానికి ప్రతిపక్షం అధికార పక్షానికి చాలా వేసే వారధి ప్రతిపక్షం. అలాంటి దాన్ని గొంతు నొక్కి భయభ్రాంతులు చేసి ముఖ్యంగా యువతని, విద్యార్థుల్ని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తుంది, ఆ ప్రయత్నాలు చేస్తుంది. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు ఆపితే మంచిదని
మేము తెలియపరుస్తున్నాం. సహకార సంఘ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పిట్టలవాణిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ కనుమూరు వెంకట సుబ్బరాజు డిమాండ్ చేశారు. పిట్టలవాణిపాలెం మండలం కాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోరికల్ని తక్షణమే తీర్చాలని కోరారు. జీవో నెంబర్ 36ను విడుదల చేసిన ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. గత 3 నెలలుగా ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 9వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అమర నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ ఉద్యోగులు కల్లెపల్లి మాధవి, లత, రూపాదేవి, దండు శివరామరాజు, నరసరాజు పాల్గొన్నారు. సహకార సంఘ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యలపై గత 3 నెలలుగా మేము పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూనే ఉన్నాము. కానీ ఈ 3 నెలల నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతున్నది. ఈరోజు 4వ రోజు మా కాజీపాలెం బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి సొసైటీల సీఈఓలు, సిబ్బంది అందరూ కలిసి చేయడం జరుగుతుంది. మాకు ఇప్పుడున్న ప్రభుత్వమే 2019లో జీవో నెంబర్ 36ను విడుదల చేసింది. కానీ దాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతున్నది, నత్తనాటకం సాగుతున్నది. దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాము. ప్లస్ ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పని కోరుతున్నాము. గ్రాట్యుటీ చట్టాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాము. ప్లస్ మా జీతభత్యాలను జీతంలో పెట్టి ఉన్నారు, వాటిని కూడా రద్దు చేయాలని చెప్పని మన డిమాండ్ని నా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇప్పటికి కూడా రేపు జరిగే మహాధర్నాకు కూడా విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మహాధర్నా చేయడం జరుగుతుంది. తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోతే మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్సీఎస్ ముట్టడి జరుగుతుంది. తర్వాత కార్యక్రమంలో ఆమరణ నిరాహార దీక్షకైనా సరే మేము దిగి మా యొక్క న్యాయమైన కోరికలను సాధించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము అని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఈ నెల 9వ తేదీన బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో జరుగుతున్న ఉపకరణాల క్యాంపులో దివ్యాంగులు తీసుకోవాలని బావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. బాపట్ల పట్టణంలోని దివ్యాంగుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వీల్చైర్, సంకకర్రలు, చెవిటి మూగ పరికరాలు, బ్యాటరీ వాహనాలు, బ్లైండ్ ట్రిక్స్, చెవిటి మిషన్లు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఉపకరణాలు కావలసిన వారు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. వచ్చేవారు ఫోటోలు, ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాసరెడ్డి, నవ్యాంధ్ర దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాళీషా, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అల్కా ఫౌండేషన్ వారి చేత క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపులో భాగంగానే రేపు 9వ తారీఖు శుక్రవారం నాడు బాపట్ల పట్టణంలోనే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లోనే జరుగుతున్న దివ్యాంగుల ఉపకరణాల క్యాంపుకు బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగులందరూ కూడా మీకు ఉపకరణాలు కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు, వాళ్ళకి చెవిటి మోగా మిషన్లో ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన యొక్క మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న ఉపకరణాలు క్యాంపులో వచ్చి మీ యొక్క ఉపకరణాల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ యొక్క సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా దివ్యాంగుల సర్టిఫికేటు, దివ్యాంగులది ఐడి కార్డు, 2 ఫోటోలు, ఫోన్ నెంబరు, ఈడీ కార్డు కూడా తీసుకొని ఉదయం 9 గంటలకే బాపట్ల మున్సిపల్ హై స్కూల్ వరకు రావాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకు కానీ పెద్దవారందరూ కూడా మరీ తెలియజేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను అధికారులు అధిగమించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సహకార సంఘం ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ కనుమూరు వెంకట సుబ్బరాజు. రోడ్డు మార్జిన్లో వాహనాలు పార్కింగ్ చేసుకోరాదు. అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ డౌన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.